నార్మల్గా ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ హీరోలు అందరూ కూడా ఇంకా స్టిల్ లవర్ బాయ్ క్యారెక్టర్స్, ఆ కైండ్ ఆఫ్ అంటే హాట్ రొమాన్స్ అండ్ ట్రెండింగ్ రొమాన్స్ ఇలాంటి సినిమాలు ఇలాంటి స్క్రిప్ట్లు రైట్. ఇప్పుడు మీరేమో సడన్ గా ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ తీసుకొని వస్తున్నారు. అంటే మీరు డూ యూ థింక్ దట్ మీ ఈ లవర్ బాయ్ జోన్ నుంచి దాటి ఒక సీనియర్ హీరో జోన్ లోకి వెళ్తున్నానని ఏమైనా అనిపించిందా మీకు? లేదండి, సినిమా చూసిన తర్వాత మీరే క్వశ్చన్ తప్ప అంటారు. ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మళ్ళీ రన్ రాజా రన్ ఎలా అయితే ఒక ఫ్రెష్ వైబ్ వచ్చిందో, అరే ఇప్పుడు దాకా అంటే నేను అంటే ఇది మా పిఆర్ రోజు వీళ్ళందరికీ సినిమా చూపించాం, మన వాళ్ళకి, మన వంశీశేఖర్ వీళ్ళందరికీ. వాళ్ళు చెప్పిన మాట, శర్వా అన్న ఏంటి ఇంత కొత్తగా ఉన్నావు, అసలు నేను ఇది ఇంకో యాంగిల్ మేము చూడలేదు, ఇలా మేము ఆలోచించలేదని. సో అది మీరు కూడా అంటారని అనుకుంటున్నాను. జనరల్ గా కూడా ఇప్పుడు సినిమాల్లోని అంటే మనం ఈ మధ్య ఆడిన సినిమాలు చూస్తే కనుక సంథింగ్ అబౌవ్ ద లైఫ్ ఆర్ అబౌవ్ ది రెగ్యులారిటీ ఉన్న సినిమాల్ని జనం ఎక్కువగా ఆడియన్స్ తీసుకుంటున్నారు. ఏమాత్రం చిన్న రెగ్యులారిటీ ఉన్నా కూడా ఫ్లాట్ అయిపోతున్నాయి సినిమాలు. బట్ మీరు దీంట్లో ఈ సినిమాగా మీరు చెప్పాలంటే ఈ యూఎస్పీ ఏంటి, వాట్ రియల్లీ హుక్స్ టు ద వరల్డ్ ఆఫ్ ఆడియన్స్? ఇది ఏదో చాలా కాంప్లికేటెడ్ కదా, ఏదో చెప్పుదామని నేను చెప్పలా. ఇది చాలా మనందరిలో జరిగే ఒక నార్మల్ ఇమోషనల్, అంటే మన జీవితంలో జరిగేది. మనకెప్పుడు కొత్తదనం లేకపోతే ఫ్రెష్ స్క్రిప్ట్ అని నేను చెప్పను. ఇట్స్ అ వెరీ నార్మల్, ఒక వెరీ క్యూట్, స్వీట్, లిటిల్ మ్యాజికల్ ఫిలిం, అదైతే చెప్పగలను. సో ఏంటి మీరు ఏం తీసుకెళ్తారంటే, అరే వచ్చాం ఒక మంచి ఫీల్తో, ఎన్ని ఏళ్ళైందిరా సినిమా చూసి ఇంత మంచి సినిమా అని, ఆ ఫీల్తో వెనక్కైతే బయటకు వెళ్తారు. మీ అండ్ కృతి శెట్టి సగం సేపు తిట్టుకుంటూనే ఉంటాం సినిమా అంతా. ఐ థింక్ అది ఎప్పుడు వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు మురారి చూడండి, ఖుషి చూడండి, ఏ సినిమాలో చూడండి, హీరో హీరోయిన్ తిట్టుకుంటూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్. కృతి ప్రసాద్ గారు ఓకే, ఇద్దరు కృతిలు కదా, సో కన్ఫ్యూజన్. హలో అండి, మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్, మీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అందరికంటే. ఇది మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ అని అంటున్నారు. అంటే యూజువల్గా మీకు అన్నీ మీ ఫాదర్ సమకూర్చి పెట్టకుండా మీరు 17 years ఆల్మోస్ట్ లైన్ ప్రొడ్యూసర్గా చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పి అంతా మీ టీం చెప్తూ ఉంటారు. బట్ ఇండస్ట్రీలో ఎంత ఈజీ, లేకపోతే ఏదన్నా బయాస్ ఉంది? లాస్ట్ టైం మీ ఫాదర్ అన్నారు, ఈవెన్ నా డాటర్ అయినా సరే సిస్టంలో చాలా ఫ్రిక్షన్ ఎదుర్కొంది కృతి అని చెప్పి. ఏంటి, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? It was very good, Andy. It added a lot of growth to me to understand what the industry is and how production works. And team was very good.